నమస్తే, నా పేరు నడిపుడి రాజ్ కుమార్ అన్న. చెప్పండి, వినాయక చవితి వస్తుంది. కొంతమంది ఇక డీజేల విషయంలో, డప్పుల విషయంలో మిడ్ నైట్ వరకు కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా జరుగుతున్నాయని చెప్పి ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అంటే డీజే రిలేటెడ్ గా ఇప్పుడు ఇదొకటి సాంప్రదాయం ఫెస్టివల్. దానికి ఈ రోజు కూడా మేము మన పోలీస్ కమాండ్ మళ్ళీ గవర్నమెంట్ తో జరిగిన మీటింగ్ లో కూడా వెళ్ళాము. దానికి డీజే రిలేటెడ్ గా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కూడా ప్రోత్సహించలేదు. బికాజ్ డీజే అనేది ఇది మన సంస్కృతి కాదు. సో దానికని చెప్పేసి ఇది మన హిందువుల పండుగ. డీజే అయినా కానీ ఒక చిన్న సౌండ్ పెట్టుకొని భగవంతునికి రిలేటెడ్ సాంగ్స్ కానివ్వండి, భక్తికి రిలేటెడ్ సాంగ్స్ కానివ్వండి ప్రోత్సహిస్తేనే బాగా అనేది కూడా మన గణేష్ ఉత్సవ కమిటీతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా వాళ్ళొక సూచన, దాంతో పాటు వాళ్ళదొక అభిప్రాయం. సో ఈ డీజే ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కే బాగుంటాయి, కానీ మన వినాయకుని ఫెస్టివల్కి అనేది సజెస్టబుల్ కాదు. డబ్బుల విషయం కానివ్వండి, లేకపోతే మిడ్ నైట్ వరకు కొంత జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు డప్పులు అనేది అదొక సాంప్రదాయమైన పద్ధతి, వాళ్ళు ఒక కళాకారులు, వాళ్ళని కూడా ఇప్పుడు డీజే అనేది కాకుండా ఈ డప్పులు అనేది చేస్తే సాంప్రదాయంగా కూడా ఉంటుంది. దాంతో పాటు వచ్చేసేసి జనరల్ గా కూడా కళాకారులను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, చిన్నగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇంతకుముందు ఉన్న ఊర్లలో కానివ్వండి, డప్పుల మేళాలతోనే మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కృతి అనేది ఇక్కడ మనకి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ లేట్ నైట్ అనేది విషయం ఎక్కడికి వస్తుంది అంటే, ఇప్పుడు ఈ 11 రోజులు అనేది మన వినాయకుని ఉత్సవాలు. ఈ 9, 10, 11 వరకు అయితే జనాలే ఉంటారు. ఆ జనాలల్లో మళ్ళీ వినాయకుడు ఊరేగింపు తీసుకెళ్లడము చేయడము అనేది కొద్దిగా ఇబ్బందికరమైన కార్యక్రమం. దాంతో పాటు లేట్ నైట్ అంటే ఈ ఆడమేడాలతోని కానివ్వండి, బాజా భజంత్రిలతో కానివ్వండి, ఒక ఉత్సవాలు ఊరేగింపు అనేది తీయడం అనేది అది సాంప్రదాయం. లేట్ నైట్ అనేది 11 రోజులకు పెద్దగా ఏమీ విషయం కాదు. కానీ ఇంకా డీజేలు అంటేనేమో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. డప్పులు అనేది ఎక్కడ కూడా నేనైతే ఉత్సవాలకి విరుద్ధంగా కానివ్వండి, లేకపోతే దానికి ఎక్కడ డిస్టర్బెన్స్ కానివ్వండి నేనైతే అనుకోను దాని విషయం. కొంతమంది యూత్ కూడా కొంత తాగి చిందులేయడము, అంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు, లేకపోతే ఏమంటారు మూగజీవులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా కొంతమంది ప్రవర్తిస్తారని కూడా విమర్శలు. ఇప్పుడు వాస్తవంగా కూడా ఇప్పుడు మన ఒక గవర్నమెంట్ వచ్చేసేసి జనరల్ గా కూడా 11కి వైన్స్ అనేది బార్లు అనేది క్లోజ్ అనేది చేస్తున్నారు. కానీ ఇది ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా కూడా తాగి చేసి అనేది మన ఈ గణేష్ నిమజ్జనంల ఉత్సవాలలో ఎవరు కూడా పాటించరు. ఇక కొంతమంది అనెథిక్స్ అంటే అన్ని కులాలకు అతీతంగానే ఈ యొక్క పండుగ. సో నేను మన హిందూ ధర్మంలోనే అనేది కాదు, అది చేయడం అనేది అయితే తప్పు నా ఒక పర్సనల్ అభిప్రాయంతో. దాంతో పాటు వేరే వాళ్ళకు కూడా రాత్రి పూట తాగి చేసి ఇబ్బంది పెట్టడము అనేది అదైతే సరైంది కాదు. కానీ ఇప్పుడు యూత్ అనేది ఉట్టిగానన్నా తాగకపోయినా కానీ లేట్ నైట్ అనే వరకు దానికి ఒక చెడు పేరు ఏంటంటే తాగి లేట్ నైట్ చేస్తున్నారు అనేది అదొక చెడు ప్రచారం అది. కానీ ఏ హిందువు అయినా కానీ ఈ యొక్క సంప్రదాయమైన ఊరేగింపులో మరి 11 రోజులు చాలా నిష్ఠగా వినాయకునికి పూజలు చేసుకొని, గణపతికి అంత నిష్ఠగా పూజలు చేసుకొని ఏ హిందూ ధర్మం ఉన్న వ్యక్తి మాత్రం ఎవరు కూడా తాగి అనేది అది చెయ్యరు. అది ఉట్టినన్నా వేరే కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే దాన్ని ఒక దుష్ప్రచారంగానే నేనైతే భావిస్తున్నాను. నిమజ్జనం రోజు కూడా యూత్ అంటే ఆ వెహికల్ దగ్గర ఇబ్బంది పెట్టడం, పెద్దవాళ్ళ మాటలు వినకపోవడం, ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తించడం అనేది కూడా ఈ మధ్య కాలంలో పండుగలు ఒకప్పటిలా లేవు అనే విమర్శలు కూడా వస్తాయి. లేదండి, ఇప్పుడు వెహికల్ దగ్గర ఇనకపోవడము అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు నిమజ్జనంకి వచ్చేసేసి ఓపిక, పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. దాంతో పాటు కొన్ని కిలోమీటర్ల చొప్పున కూడా లైన్ ఉంటుంది. దానికి మళ్ళీ ఆ ప్రసాదాలు కానివ్వండి అన్ని జరుగుతూనే ఉంటాయి. రెండోది వచ్చేసేసి ఎవరికి కూడా ఏది కూడా ఇబ్బంది అనేది కలిగించరు. అది కేవలము అంటే దానికి కలిగించినా కానీ ఒక వ్యవస్థ, ఒక సంస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి. రెండోది దాంతో పాటు మేము మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీటింగ్కి వెళ్ళాము. అక్కడ కూడా క్లియర్ గా కూడా ప్రతి వినాయకునికి 2 కానీ 4 కానీ కానిస్టేబుల్ ని, ఇంకోటి దాంతో పాటు ప్రతి వినాయకుడిని జియో ట్యాగ్ చేస్తూ వినాయకుడు ఎక్కడి వరకు వచ్చాడు, దాంతో పాటు 4 కానిస్టేబుల్ దానికి ఏది సంబంధించిన ఎట్లాంటి నిర్వాహకంగా ఎదిగినా కానీ వాళ్ళని బాధ్యతగా నిర్వహిస్తూ ఈసారి మాత్రం ప్రతి వినాయకునికి మాత్రం ఖచ్చితంగా 4 కానిస్టేబుల్లతో పాటు ఊరేగింపులు అనేది సహజంగానే సాగుతున్నాయండి. కొంతమంది ప్రధానంగా హిందూ పండుగలకే ఇవన్నీ కనిపిస్తాయి, మిగతా పండుగల విషయంలో కనిపించాయని చెప్పి కూడా
ఇక హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే కొంతమంది మాట్లాడుతారు. అంటే వాస్తవంగా కూడా కొన్ని ఆబ్జెక్షన్ కార్యక్రమాలు ఏంది అంటే ఇప్పుడు ఈ 11 రోజులు డీజే అని కానివ్వండి, మైక్ అనేసి డీజే అనేది తప్పు, ఓకే. కానీ నార్మల్ గా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న సౌండ్ పెట్టుకొని భక్తి భావన ఒక మంత్రాలు కానివ్వండి, పాటలు కానివ్వండి పెట్టడంలో తప్పు లేదు. అంటే ఈ వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా, అంటే నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయమంటలేను, 365 రోజులు మరి మస్జిద్ మీద మైకులు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. దాన్ని ఉద్దేశించి అనేది కాకుండా అందరూ కూడా హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, అందరికీ కలిసికట్టు గంగా జమున తావేస్తో పాటు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ నాకు తెలిసి అయితే వాస్తవంగా ఎవరు కూడా జెన్యున్ గా ఉన్న భక్తులు లేకపోతే ఈ మానవత్వం ఉన్న ఎవరు కూడా ఇటువంటి కామెంట్ చేయరనేదే నేనైతే అనుకుంటున్నాను. కానీ ఎవరో ఒకరు న్యూసెన్స్ గా లేకపోతే ఒక సోషల్ మీడియా ద్వారానో లేకపోతే రోమర్స్ ని మనము దానికోసం పెద్దగా మనం మాట్లాడుకోవడం కూడా ఫైనల్ గా వచ్చేసేసి ఇది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరుడు అనేది ప్రతి ఎవరికి కూడా విఘ్నాలు కలగకుండా జరగాల్సిన పండుగ. దానికి అందరూ కూడా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కానీ ఇంకోటి దాంతో పాటు ఈసారి వచ్చేసేసి మిలాదున్నబీ ఫెస్టివల్ కూడా వస్తుంది ఈ 11 రోజులలో. సో వాస్తవానికి కూడా ప్రతి ధర్మస్థుడు కూడా ఎవరు కూడా హిందుత్వానికి అగేనిస్ట్ అనేది కాదు. కొన్ని వ్యవస్థలు, కొన్ని కమ్యూనిటీ రైవల్స్ అంటే కొన్ని రాజకీయ నాయకులే అనుకోండి, లేకపోతే వాళ్ళ స్వార్థాల కోసము మన యూత్ ని అనేది రెచ్చగొట్టడం చేయడము, అది ఏది కూడా జరగకుండా అందరు కూడా సామరస్యంగా ఈ యొక్క పండుగ ఉత్సవాలు వైభవంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నాదొక. నమస్తే, నా పేరు కృష్ణ. చెప్పండి, ఇక వినాయక చవితి రాబోతుంది, ఇక డీజేల విషయంలో కొంతవరకు పర్మిషన్ లేదని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏంటంటే ఇప్పుడు డీజే లేకపోతే డీజేకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, దాని మీదే ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అది తీసేయడం వల్ల మనకి లాభం లేదు, నష్టం లేదు, బట్ ఎక్కువ నష్టమే ఉంది. ఎందుకంటే దాని మీదే బ్రతికే వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉంటారు. అలాంటి వాళ్ళు జీవనాధారాన్ని మనం ఆపేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి ఆదాయం ఎలా ఉంటుంది? వినాయక చవితి టైంలో కానివ్వండి, దసరా టైంలో కానివ్వండి, లేకపోతే ఇయర్ మొత్తంలో పండుగలు పేరింటాల పేరిట కూడా ఈ సౌండ్ వల్ల జనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటాం విమర్శలు. సౌండ్ అంటే ఇప్పుడు దాని వల్లే సౌండ్ కాదు కదా, ఇప్పుడు వేరే వాటి వల్ల కూడా మనకి చాలా విధాలుగా సౌండ్ వస్తుంది. సౌండ్ పొల్యూషన్ వస్తుంది, ఇప్పుడు ఈ బైక్స్ వల్ల సౌండ్ వస్తుంది, పొల్యూషన్ వస్తుంది. దాని వల్ల మనం ఏం చేస్తున్నాము? గవర్నమెంట్ ఎంతవరకు సరైన చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా అలాంటి సౌండ్ పొల్యూషన్ చాలా ఉన్నాయి, వాటిల్లో కూడా తీసుకోవాలి కదా మనం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం ఈ సెలబ్రేట్ చేసుకునే ఈ ఫెస్టివల్ మీద ఇలా అడ్డుకట్ట వేస్తే మనం ఇలా సెలబ్రేషన్ చేసుకోలేం కదా. ఆనందం కోసం చేసుకుంటాం ఇలాంటి పండుగలు, దేవుణ్ణి స్మరించడానికి. ఇలాంటి విషయాల్లో కూడా మనం డీజేలు లేకుండా అంటే అంత ఊపు రాదు కదా యూత్ కి. డీజేలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. జనరేషన్ మారే కొద్దికి మనం కూడా మారాల్సి ఉంటుంది. మధ్యరాత్రి వల్ల వరకు ఇబ్బంది కలిగించడం, తాగడం చేయడం, చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. తాగడం అంటే నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు అందరూ తాగిన వాళ్ళందరూ గొడవ చేసి అర్ధరాత్రి వరకు వాళ్ళతో గొడవాడి వీళ్ళతో గొడవాడే వాళ్ళు ఉంటారు కదా. తాగి సైలెంట్ గా వాళ్ళ ఆనందం వాళ్ళు చిన్నగా ఏదో చేసే వాళ్ళు ఉంటారు. అంతేగాని అందరు తాగిన వాళ్ళందరూ గొడవలు చేస్తారు, సౌండ్లు చేస్తారు అంటే అది కరెక్ట్ కాని విషయం. ఎవరో ఒక 100%లో ఒక 10 మందో 5 మందో గొడవలు చేస్తారు, అది వేరు. ఆ కేటగిరీ వాళ్ళు తాగినా తాగకపోయినా గొడవలు చేస్తారు. తాగితేనే గొడవ చేయరు, తాగకపోయినా గొడవలు చేసేవాళ్ళు ఉంటారు. యూత్ కనే కాదు, ఎవరికైనా సరే ఏదైనా కానీ లిమిట్ గా, డీజే గానీ మందు గానీ ఏదైనా లిమిట్ గా వాడి అందరినీ ఆనందపరుస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఈ పండుగని సెలబ్రేట్ చేస్తూ కొనసాగి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక చిన్న విషయం వల్ల మనం కొన్ని ఆపేయాల్సిన అవసరం లేదు.